అందరూ ప్రజాప్రతినిధులకు మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియనటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియ ప్రధానంగా రాజకీయంగా ఎందుకంటే ఈ పదవుల మాట వల్ల భవిష్యత్తు వల్ల రాజకీయంగా ఎన్నో పదవులు పార్టీని డ్యామేజ్ చేసి మనం గమనిస్తూ ఉన్నాం. దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం కూడా దాన్ని కౌంటర్ గా బడుగు వర్గాల నాయకత్వంలో ఆ ప్రభుత్వాన్ని వేడి చేసుకుని భవిష్యత్తులో మనందరం కూడా కలిసికట్టుగా పార్టీ ఇప్పుడు ప్రభుత్వ మార్కెటింగ్ మరియు సహకార శాఖ ప్రభుత్వ అధినాయకుడు శ్రీ బొత్తుల బ్రహ్మానంద డైరెక్టర్లు పిలిచిన ప్రజాప్రతినిధులు దయచేసి అందరూ కూడా ఎందుకు దిగవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే గ్యాస్ మీద ఎక్కువ ప్లేస్ లేదు. మరి డైరెక్టర్లు చైర్మన్ వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా వేదికను వేడవలసిందిగా కోరుతున్నాము. దయచేసి స్టేజీని ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాము. మెంబర్లంతా తర్వాత ముందు చైర్మన్ గారు, తర్వాత వైస్ చైర్మన్ గారు చేస్తారు, తర్వాత మెంబర్లు అందరూ ఒకసారి చేస్తారు. దయచేసి మెంబర్లందరూ ఒక్కడి వెనకరండి. ముందుగా చైర్మన్ గారి ప్రమాణ స్వీకారం. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ గుంటూరు పాలకవర్గములకు చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీఓఆర్టీసీ నెంబర్ 513 19/7/2023 ద్వారా నియమించబడినందున వ్యవసాయ మార్కెట్ చట్టం నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించిన రూల్స్ మరియు భేదాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేయు ఉత్తర్వులను అమలు చేయనని నిర్భయముగా నిష్పక్షపాతముగా నిజాయితీగా ఆ యొక్క విధులను నిర్వర్తించగలనని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తర్వాత వ్యవసాయ మార్కెట్ కమిటీ
పాలకవర్గములకు వైస్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీఓఆర్టీసీ నెంబర్ 513 19/7/23 ద్వారా నిర్మించబడిన వ్యవసాయ మార్కెట్ చట్టం నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించిన రూల్స్ మరియు బైలాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేయు ఉత్తర్వులు మరియు చేయగల నిర్భయంగా నిష్పక్షపాతంగా నిజాయితీతో నా యొక్క విధులను నిర్వర్తించగలని మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ గుంటూరు పాలకవర్గం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓఆర్టీసీ 513 తేదీ 19/7/23 ద్వారా నియమించబడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టం నందలి నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించిన రూల్స్ మరియు బైలాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేయు ఉత్తర్వులను అమలు చేయగలని నిర్భయముగా నిష్పక్షపాతంగా నిజాయితీతో ఆ యొక్క విధులను నిర్వహించగలని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. అందరి గర్భభావంతో ఆసియాలోనే అతి పెద్ద పిచ్చియాటికి ఈరోజు ఒక బీసీ కులం నుండి ఒక యాదవ కులం నుండి మరి రాజనారాయణ గారిని చైర్మన్ గా నియమించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి అందరూ నిలిపించేలాగా జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ ఆహ్వానిస్తా ఉన్నా. రావాల్సిందిగా కోరుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి ఈరోజు మన మధ్యన పెద్దలు మరి చాలా మంది వచ్చున్నారు. మంత్రివర్యులు అప్పటి రాంబాబు గారు, కారుమూరు వెంకటేష్ నాగేశ్వరరావు గారు, మరి అలాగే ఎంపీ గారు కృష్ణదేవరెడ్డి గారు, మరి పెద్దలు ఎమ్మెల్సీ లప్పిరెడ్డి గారు, మరి అలాగే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, మరి అలాగే మరి తాడిశెట్టి గారు, మరి వేదిక మీద జడ్పీ చైర్పర్సన్ గారు అందరూ కూడా చాలా ముఖ్య అతిథులు ఉన్నారు. మరి ఇంకా మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు గారు త్వరగా వెళ్ళిపోవాల్సిన కారణంగా ముందు వారు మాట్లాడుతున్నారు. మరి దయచేసి అందరూ కూడా మీటింగ్ అయ్యేది ఒక తరంలో పూర్తి చేసుకుంటాం. ఈ జనాభాలో 75% పైన ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు మరి ఈరోజు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అతిపెద్ద లాస్ట్ మొన్నే చూస్తా ఉన్నాం. 10,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్లు చేసి మరి చరిత్రలో నిలిపే విధంగా మరి ఇచ్చేయాడు నిల్చోవడంతో నిజంగా ఇది గుర్తు. ఎంత స్పీడ్గా నడుస్తూ ఉంటే మళ్ళీ వెనక్కే పోదాం. ఆ అవ్వాతాతల్ని మళ్ళీ పంచాయతీ కాడికి వచ్చి
ఎండలో పడి అవస్థలు పడి తీసుకోండి, వాలంటీర్ వ్యవస్థ వద్దు. అలాగే ఇంట్లో ఉన్న మన ఆడవాళ్ళు ఆ పెన్షన్ కావాలి, ఈ పెన్షన్ కావాలి, ఆ పథకం కావాలి, ఈ పథకం కావాలని మళ్ళీ అర్థం చుట్టూ తిరిగేలాగా, కాళ్ళు వెళ్ళిపోయేలాగా, చెప్పులు ఎరిగేలాగా, అర్జీల మీద అర్జీలు పెట్టి తిరిగేలాగా చేయాలంటున్నాను. అతను ఏమన్న మాట నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కార్యక్రమాలు గతంలో ఎప్పుడు జరగనప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు నువ్వు? ఇవాళ బీసీకి కానీ అందరికీ కానీ పెద్దపేట చూస్తుంటే ఎందుకు తక్కువగా పోతున్నావు నువ్వు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా విపరీతమైన కుట్ర చేస్తా ఉన్నారు, రోజులు చెబుతా ఉన్నారు. మనమే ఒక సైనికులాగా మన వాగ్దాటే ఒక ఇదిగా ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్న ఇది మనిషికి కూడా తెలియజేయాలి. తెలియజేసి ప్రతి ఒక్కరికి కూడా సాధించుకోవాలి. ఇవాళ అందరూ కూడా మనం చూశారు టైమ్స్ అవ్వండి, దాంట్లో 2014లో మనకు సర్వే వచ్చింది. ఆ సర్వేలో 8 ఎంపీలు వస్తాయన్నారు, 8 వచ్చింది. మన 2019లో 22-23 ఎంపీలు వస్తాయన్నారు, మనకు 23 వచ్చింది. ఇప్పుడు 24-25 వస్తాయంటున్నారు. 170-175 కోసం కానివ్వని వాళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తారని తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కానీ ఏ రకంగా పొరచెప్పాలా, ఏ రకంగా అమలు చేయాలా, ఏ రకంగా దూరం చేయాలా అని ఏంటని అడుగుతా ఉన్నాను నేను. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో పేదవాళ్ళు ఎవరైనా ఇంజనీరింగ్ కోర్సు చదివారా అని నేను అడుగుతున్నా. ఇక్కడే మా ఎంపీ గారికి ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. ఎంపీ గారు మీ ఇంజనీరింగ్ కాలేజీలో పేదవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేలాది మంది ఇంజనీరింగ్ ఫ్రీ సీట్లతోటి మన ఫీజు రియంబర్స్మెంట్ తో చదివారు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చారా? ఇవ్వలేదు. 35,000 ఇస్తాను, మీరు చదువుకుంటే చదువుకోండి, లేకపోతే లేదన్నారు. ఆ 5 సంవత్సరాల్లో పేదవాళ్ళు ఇంజనీర్ ఒక్కడు కూడా కాలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేలాది మంది అయ్యారు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ వేలాది మంది అవుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ 1,80,000 ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు టైంలో నేను 35,000 ఇస్తాను, నేను చదివితే చదవండి, లేకపోతే లేదన్నాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతైనా సరే కట్టాలని చెప్పి 1,50,000 ఆయన కట్టబడితే ఇవాళ వేలాది మంది చదువుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పాలి. ఇవాళ పేదరికం చంద్రబాబు నాయుడు గారి టైంలో 11.10 ఉండేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 6%కి పడిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎలా పడింది పేదరికం చెప్పాలి మీరే. జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు నొక్కుతున్నారు పేదవారికి. డైరెక్ట్ మధ్యలో దళాలు లేకుండా, ఎవరు లేకుండా డైరెక్ట్ అకౌంట్లో పడబట్టి ప్రతి వాళ్ళకి కూడా డబ్బు చేతిలో వచ్చింది. మంచి ఫుడ్ తింటున్నారు, మంచి బట్ట కట్టుకుంటున్నారు, బాగున్నారు. ఇటువంటి పరిస్థితి గతంలో లేనే లేదు. దాచుకో, దోచుకో, పంచుకో, ఇది తావలేకుండా చేస్తున్నారు మన కార్యకర్తల నాయకులు. నిప్పులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిక్కచ్చిగా పనిచేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వాలంటీర్ల ద్వారా ప్రతిదీ కూడా గడపలు చేరుతామంటే వీళ్ళు తట్టుకోలేక బాధలతో, ఈర్ష్యతో, ద్వేషంతో ఏ రకంగా మన ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఈ వాలంటీర్స్ ద్వారా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరైపోయారు. ఒక కుటుంబంలో మనవడిగా, కొడుకుగా, తమ్ముడిగా, అన్నగా, మామయ్యగా ఆ కుటుంబంలో పెనవేసుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా వీళ్ళు హృదయాన్ని కుట్రలు పడుతూ ఉన్నారు. ఈ కుట్రలను ఛేదించి మన నాయకులు 175 గెలవాలని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. అలాగే చదువులో విప్లవం తీసుకొచ్చారు, చదువుల ప్రయోజనం తీసుకొచ్చారు, చదువుల్లో మార్పు తీసుకొచ్చారు. 4 నెలల స్కూల్స్ ద్వారా బ్యాగ్ నుంచి, బస్ ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, బుక్ ఇచ్చి, గోరుముద్ద పెట్టి, ఐప్యాడ్ ఇచ్చి, ఎన్ని రకాలుగా చదువుల్లో డిజిటల్ క్లాస్ రూమ్ నుంచి బాగా చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో 15వ స్థానంలో ఉండేవాళ్ళం. మనం ఇవాళ 3వ స్థానానికి వచ్చే చదువుకో అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఇవన్నీ కనపడతాయి రావాలని అడుగుతున్నాను. కనపడవు. మన పేదవాళ్ళు చదువుకోకూడదు, పేదవాళ్ళు ప్రయత్నం చేయకూడదు, పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియం వద్దట. నేనా వాళ్ళని అడుగుతున్నాను. వాళ్ళ మళ్ళీ వచ్చేస్తారు.
చేస్తారంట, వ్యతిరేకేస్తారంట, మళ్ళీ దాచుకో పంచుకో దోచుకో. అంచేత మీరందరూ కూడా ఈ 8 నెలలు ప్రతి వాడు కష్టపడి ప్రతి ఒక్కరిని జగన్ గారిని దృష్టిలో పెట్టుకోవాలి. రావాలి జగన్, కావాలి జగన్, ఒకటి రావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్. నిమ్మకాయల రాజనారాయణ గారు మరి చైర్మన్ గా ఆశయకరంగా చైర్మన్ గా పెద్దగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దాన్ని ప్రతి ఫలాలు అందే విధంగా రైతులకి అందరికీ మేలు చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దల దగ్గర సేవ చేస్తున్నాం. జై జగన్. చేసిన నిమ్మకాయల రాజనారాయణ గారు, అలాగే సుమాని గారు, వైస్ చైర్మన్ గారు, మెంబర్స్, ఇక్కడ పిలిచేసిన అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి కూడా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ బీసీలకు పెద్దపేట వేసి ఇవాళ మా యాదవ జాతిలో యాదవ్ను గుర్తించిన ఇప్పటి వరకు ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఎందుకంటే వైజాగ్ తీసుకోండి, శ్రీకాకుళంలో ఎమ్మెల్సీ ఇచ్చారు, వైజాగ్ వచ్చినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చారు, మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు, మేయర్ ఇచ్చారు, కూడా చైర్మన్ ఇచ్చారు, అలాగే కడపలో మరి కొత్తలో కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇక్కడ కూడా నాగార్జున చైర్మన్ ఇచ్చారు. అలాగే ఎంతో మంది యాదవులకి పెద్దపేట వేసిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మన నిమ్మకాయల రాజనారాయణ గారు కూడా ఇవాళ ఎంత ఆశయాలోనే పెద్ద మార్కెటింగ్ యాడ్, ఈ యాడ్ లో చైర్మన్ గా ఇచ్చడం అంటే ఇది మాటలు కాదు, ఒక మంత్రి పథకంలో ఎక్కువైందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అటువంటిది యాదవ్ను గుర్తించి బీసీకి పెద్ద పేరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాను. ఇవాళ 44 ఎమ్మెల్సీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్కి ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 56% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ కి ఫస్ట్ మంత్రి కోటాలో ఇచ్చారు. ఈ మంత్రి రెండోసారి ఇచ్చిన మంత్రి కోటాలో 70% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ కి ఇచ్చారు. ఇంత పెద్ద ఎత్తున ఇంత గొప్పగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారు పక్షపాతం లేకుండా అందరినీ కూడా కలుపుకుంటూ అద్దరు ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ 156 కార్పొరేషన్ చైర్మన్ అయితే అందులో 90-80% దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అందరికీ కూడా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అందుతో చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంత గొప్పగా ఎప్పుడు కూడా ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎక్కడా కూడా లేదు. ఇవాళ పథకాలు చూడండి, ఏ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చైర్మన్ గా నియమించబడి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నిమ్మకాయ రాజనారాయణ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సుభాని గారికి, ఇంకా అనేక మంది డైరెక్టర్లుగా ఈరోజు బాధ్యత తీసుకున్నారు. వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసి మీతో మాట్లాడి వెళ్ళినటువంటి మంత్రివర్యులు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, ఈ మార్కెటింగ్ యార్డు గౌరవాధ్యక్షులు అయినటువంటి ఎమ్మెల్యే గిరి గారు, దానితో పాటుగా మాజీ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు, ప్రస్తుత ఎమ్మెల్సీ గారు యేసురత్నం గారు, అలాగే మరొక మాజీ యార్డ్ అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్సీ గారు నేల అప్పిరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు,
కృషి చేస్తారు అంటే అన్న మనం గెలవనివ్వండి, చంద్రబాబు లాగా మోసం చేయను, రాజధాని గారికి న్యాయం చేస్తాను అని చెప్పి పార్టీలో చేర్చుకున్నాం. అదృష్టవశాత్తు పనిచేశాను, నేను గెలిచాను, మంత్రిని అయ్యాను. అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ వచ్చాం. ఈక్వేషన్స్ కుదరలేదు. చివరికి ఇది ఖాళీ అయినప్పుడు మన దేశవ్యాప్తంగా రాజీనామా చేయగానే సార్ రాజనాథ్ యాదవ్ గారు అంటే అన్నా బీసీ కదా ప్రయత్నం చేద్దామన్నారు. తర్వాత మాటించారు. తర్వాత అయ్యేంత వరకు కూడా ఆయన దృష్టి పెట్టి నిమ్మగా రాజనాథ్ గారిని ఈ మార్కెట్ యార్డ్ అధ్యక్షుడిగా చేశారు. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే నాడు నేడు నాడు తెలుగుదేశంలో మోసపోయాడు, మోసం చేశారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దీనికి న్యాయం చేశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అని చెప్పేందుకు ఇదంతా చెప్తూ ఉన్నాను. నిజంగా నిమ్మగా రాజనాథ్ యాదవ్ గారు సుదీర్ఘకాలం రాజకీయాలు ఆపరేటర్గా పనిచేశారు. ఇక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వాడుకున్న నాడు వాడుకున్నారు, వదిలేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి వచ్చినందుకు ఆయనకి వాళ్ళ ఆశయాలోనే చాలా పెద్ద మార్కెట్ యార్డ్ ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి గారు చేసింది, ఎమ్మెల్సీ మన యేసురత్న గారు చేసింది, ఇవాళ ఆయనకి ఇచ్చారు. చాలా సంతోషం మనం చేస్తున్నాం. నాకు చాలా సంతోషం. నేను ఎందుకంటే నా గెలుపు కోసం ఆ రోజు చేరితే నా బాధ్యత తీర్చుకున్నా, నాకు బరువు తగ్గింది మనం చేస్తున్నాం. అయితే ఆయన సత్తెనపల్లికి మాత్రమే ఉపయోగపడకూడదు. యాదవ్ కమ్యూనిటీ బీసీలు ఈ జిల్లాలో అగ్రగామిగా ఉన్నారు, గుంటూరులో కూడా ఉన్నారు. గుంటూరులో గిరి గారికి, ముస్తఫా గారికి కూడా సేవ చేసి ఆయన గెలిపించవలసినటువంటి బాధ్యత వారి భుజస్కంధాల మీద ఉందని నాకు చెప్తాను. నా సత్తెనపల్లి ఎలాగో నన్ను గెలిపించేందుకు ఆయన సాయశక్తులుగా కృషి చేస్తాను. కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, గుండె మీద చేసి చెప్తున్నారు. ఏమని? నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలు అని చెప్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చెప్తున్నాం. అంతేకాదు ఏం చెప్తున్నా ఆయన, మీ ఇంట్లో మేలు జరిగితే నా వల్ల నాకు ఓటు వేయండి, లేకపోతే ఈ ధైర్యం ఇంతకు ముందు చేసిన ముఖ్యమంత్రులకు ఎవరికైనా ఉందని అడుగుతా ఉన్నా. రోజు ముఖ్యమంత్రి కావాలని తిరుగుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. శనిలాగా ఈ రాష్ట్రాన్ని పట్టుకోవాలని అనుకుంటున్నాడు కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కదా. నా 14 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేశాను, మళ్ళా 14 సంవత్సరాలుగా నేను పరిపాలన చేస్తాను, నాకు ఓట్లు వేయమని అడిగే తమ్మే లేదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 14 సంవత్సరాలు చేసింది లేదు, చచ్చింది లేదు. ఏ కాదు క్యాష్ కొట్టుకోవడం, వెళ్ళిపోవడం తప్ప. వాళ్ళ అబ్బాయిని పెంచుకోవాలనే పోషణలో ఉన్నాడు. రాజకీయంగా పెంచి పెద్దవాడిని చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని తాపత్రయపడుతున్నారు. అదే ఆ పార్టీకి శరీరం కూడా ఈ సందర్భంగా నేను అనొచ్చాను. 14 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు, 5 సంవత్సరాలు పూర్తి చేసుకోబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపున. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు ఒకటి, నేను మేలు చేస్తే నాకు ఓటు వేయమని అడుగుతున్నటువంటి నిస్వార్థ జీవి, ప్రజల యొక్క మనసు పొందినటువంటి వ్యక్తి వీరుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం అప్పుడప్పుడు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పుత్రుడు మేము వస్తాం ఎక్కడికి వస్తారా మీరు? నాకు అర్థం కాలేదు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించారు, మళ్ళా మేము పట్టి పీడిస్తామని వస్తాం అంటున్నారు. రెండే చూద్దామంటే మేము ఒక్కడే రాలేమండి, మాకు ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఎవరు పెట్టుకు వస్తామంట. ఆయన ఎవరో తెలుసుగా మీకు? అంగటిలో సరుకు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న సినిమా నటుడు. ఎవరు కావాల్సి అడు కొనుక్కోవచ్చు, బీజేపీ వాళ్ళు కొనుక్కోవచ్చు,
తెలుగుదేశం వాళ్ళు కొనుక్కోవచ్చు, ఆ మధ్యన టీఆర్ఎస్ కూడా బేరమైందని వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ఆయన్ని కొనుక్కొని ఆయన భుజాల మీద ఎక్కి బాబు కొడుకులు వచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలనుకుంటున్నాడు. తస్మత్ జాగ్రత్త, కనిపెట్టి ఉండండి రాష్ట్ర ప్రజలారా అని మాత్రం మీకు మనవి చేస్తున్నాను. ధైర్యవంతుడు, నిజాయితీపరుడు, 2,30,000 కోట్ల రూపాయలు ఒక్క పథకంతోనే ప్రజలకు చేరవేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మరొకరికి ఓటు వేసేటటువంటి ధైర్యమే లేదు వాళ్ళ రాష్ట్రంలో మనం చేస్తున్నాం. అలాంటి గొప్ప నాయకుడి వల్ల చాలా సంతోషం. ఇంకా చాలాసేపు చెప్పాలన్నా 2:30 అయింది, ఊరేగింపే సరిపోయింది. రెండో ఊరేగింపుగా వచ్చాం. చాలా సంతోషం, చాలా పెద్ద ఎత్తున ప్రజానీకం వచ్చారు. చాలా సంతోషం. ఇవాళ వీరిద్దరూ కూడా కలిసి చక్కని పరిపాలన చేసి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ గుంటూరు మిర్చియార్డుని మరింతగా అభివృద్ధి చేయాలని, దానికి నాయకులందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు, మిత్రులకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. ఈ రోజు చూసుకుంటే మన రాష్ట్రంలో వ్యవసాయం ఇతర రాష్ట్రాలు కూడా పోటీ పడే విధంగా మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. సో అన్నకు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఇంకా అనేకమైన ఉన్నత పదవులు సాధించాలని తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈరోజు గుంటూరు ప్రమాణ స్వీకార మహోత్సవానికి వేలాదిగా వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు బడుగు బలహీన వర్గాల మీద ఉన్నటువంటి ప్రేమతో ఒక బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నాకు ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన గుంటూరు మిర్చియార్డు చైర్మన్ గా ఇచ్చేందుకు ఈ వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందన చేస్తూ, ఇప్పటికే టైం చాలా అయింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. అందుకే ఇక్కడికి చేసినటువంటి మన నా ఆప్త మిత్రుడు జలవనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు గారి గురించి 2 మాటలు చెప్పుకుంటాను. ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే ఆయన ఏదే వాళ్ళ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిస్తే జగన్మోహన్ రెడ్డి గారితో నేను 2 మాటలు విన్నా. ఆయన దగ్గర నేను ఏం మాట్లాడా. ఆయన వెళ్ళగానే ఒకటే నమస్కారం సార్ అన్న. ఆయన ఒకటే అన్నాడు, అన్నా నేను చంద్రబాబు నాయుడు గారిలాగా మోసం చెయ్యను, న్యాయం చేస్తా, నువ్వు సత్తెనపల్లి నియోజకవర్గంలోనే పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేయి అన్న మాటే ఆయన నాకు ఇచ్చిన ఆదేశం. తర్వాత నేను ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు కలిసినా ఏ రోజు నాకు పదవి కావాలని అడగల. అలా నేనున్నా, నువ్వు నా గుండెల్లో ఉన్నావు అని భరోసా ఇచ్చినటువంటి మహానుభావుడు. అందుకే ఆయన ఎప్పుడు ఎవరికి ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పని చేస్తే మాట తప్పడు, మడిమ తిప్పడు అని మరొక్కసారి రుజువు చేసినటువంటి మహానాయకుడు. ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి మా యాదవ జాతి ముద్దుబిడ్డ దారుమూల నాగేశ్వరరావు గారికి, అలాగే గతంలో ఇక్కడ మిర్చియార్డు చైర్మన్ గా చేసి మా కుటుంబ సభ్యుడిగా 40 ఏళ్లతో పరిచయం, ఒక కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ మా కుటుంబ సభ్యుడు అభిరెడ్డి గారికి, అలానే మా అన్న యేసురత్నం గారికి,
అలానే జంగా కృష్ణమూర్తి గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి పార్లమెంటు సభ్యులు శ్రీ కృష్ణదేవరాయ గారికి, అలానే మా సోదరుడు మద్దాలి గిరి గారికి, అలానే నూర్ ఫాతిమా గారికి, అలానే ఎమ్మెల్సీ మల్లి రాజశేఖర్ గారికి, అలానే సాయి కల్పనాథ్ రెడ్డి గారికి, అలానే ఇక్కడ విచ్చేసిన ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, పక్కాల సూర్యబాబు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నా సహచర డైరెక్టర్స్ కి, ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి చాలా మంది దాని పేరు విషయంగా క్షమించాలి, లేట్ అయిపోయింది. ముఖ్యంగా నేను ఒకటే ఈరోజు ఈ వేదిక ద్వారా మీ అందరినీ కోరుకునేది ఒకటే, మిర్చి యార్డు అభివృద్ధిలో అటు అప్పిరెడ్డి గారి సహాయ సహకారాలు, యేసురత్న గారి సహాయ సహకారాలతో మా పాలక వర్గం మీలాగనే మంచి పనులు చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే విధంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని, అలానే ఇక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్ కానీ హమాలీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మిర్చి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. మా పాలక వర్గం తరఫున మేము మీ కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం, మీ అందరితో కలిసి ఉంటాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని మిర్చి యార్డు అభివృద్ధి చేయడంలోనే మా వంతు మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియపడుతూ, అలానే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో నేను 20 సంవత్సరాలు చేశాను. 20 సంవత్సరాల్లో ఆయన 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను చాలా పదవులు చేశాను, కానీ అధికారం వచ్చిన తర్వాత నాకు ఏ పదవి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ పార్టీ ఒక కమ్మ సామాజిక వర్గానికి తప్ప బడుగు బలహీన వర్గాల పార్టీ కాదు అని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎవరైనా సరే బీసీ సోదరులు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేస్తే ఏదైనా వస్తుందని చెప్పి ఆశపడి మీ ఆస్తులు పోగొట్టుకోవద్దు, మీ పిల్లల భవిష్యత్తు పోగొట్టవద్దు, మీ దగ్గర ఉన్నటువంటి ఎకరాలు అమ్ముకోవద్దు, మీ దగ్గర ఉన్నటువంటి పొలాలు ఇల్లు అమ్ముకోవద్దు. ఎందుకంటే ఆ పార్టీలో నష్టపోయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో వేలాది మంది, చాలా మంది. నేను మళ్ళీ బెంగళూరు వెళ్తే ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా ఉన్నాడు. ఏంటో ఏ ఊరు అడిగితే తెలుగు మాట్లాడితే నేను పలానా ఊరు ఒక సర్పంచ్ గా పోటీ చేసి 2 ఎకరాల పొలం అమ్ముకొని ఆ చంద్రబాబు నాయుడు వాళ్ళు మోసపోయి ఆ పొలం పోయింది, అప్పులు పాలైపోయి బెంగళూరు వచ్చి అప్పులు తీసుకుంటున్నానయ్యా ఇప్పుడు చిన్నగా అన్నాడు. అట్లానే నాలాగా మోసపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీని నమ్మొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముదాం, జగనన్న బాటలో పయనిద్దాం. జగనన్నతో స్నేహం మన కుటుంబానికి సంక్షేమం రెండు ఒకటే రెండు సంగతి పెట్టుకోండి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు, బయట తిప్పడు. ముఖ్యంగా మా సోదరుడు అంబటి రాంబాబు గారు నా చెందిన ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఇంతవరకు ఆయన శాసనసభ్యుడైనా మంత్రి అయినా ఎప్పుడు కూడా నేను సోదరుడు అంటాను తప్ప పేరు పెట్టి ఏ రోజు పేరు. ఆయన కూడా అంతే, అన్న అంటాడు లేదంటే సోదరు అంటాడు. అంటే ఆ విధంగా మా బంధం కలిసి ఈరోజు జర్నీ చేసింది. అయితే ఈ రోజు నా మీద మా అన్న డొక్కా నానికేవర ప్రసాద్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఆదేశించడం జరిగింది. దాన్ని రాంబాబు గారు అమలు చేయమని చెప్పడం జరిగింది. అదే గుంటూరు 1వ నియోజకవర్గం 2వ నియోజకవర్గం కూడా గెలిపించే బాధ్యత మా పాలకవర్గ సభ్యుల మీద పెట్టినందుకు మేమందరం కూడా అలానే పనిచేసి ఈ ఇద్దరిని కూడా గెలిపించి మళ్ళా రాబో రోజుల్లో ఈ ఇద్దరి శాసనసభ్యుల్ని ఇక్కడ తీసుకొచ్చి మా యార్డు ద్వారా సన్మానం చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి మా తమ్ముడు సుభాని గారికి, అలానే ఫారూక్ గారికి, ఇంద్రా గారికి, అలానే చాలా మంది మా ఇచ్చిన డైరెక్టర్లు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మా డైరెక్టర్స్ కానీ, గుంటూరు సంబంధించిన కార్పొరేటర్స్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి చాలా మంది ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే మేము ఎవరు కూడా సింగిల్ ఎంపీ ఖర్చు పెట్టి ఎవరిని కూడా బస్సుల్లోనూ లారీల్లోనూ నమ్మల్లా రూపాయి ఖర్చు పెట్టాల. అందరూ కూడా ఈరోజు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారంటే అది మా మీద ఉన్న అభిమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం.
అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను మా పాలక వర్గం రుణపడి ఉంటాం. జగనన్న బాటలోనే పయనిస్తామని తెలియపరుస్తూ ఈ రోజు ఇక్కడ చేసినటువంటి ముఖ్యంగా ఇక్కడ చేసినటువంటి ప్రజా నాయకులతో పాటు ఇప్పటి వరకు సహాయ సహకారం అందించిన పోలీసు వారికి అలానే మీడియా ప్రతినిధులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జై